హాయ్ అండి, శ్రీవారి మెచ్చిన వంటకి స్వాగతం. ఈరోజు మన వంట సాంప్రదాయమైన ముఖ్యంగా ఆరోగ్యకరమైన వెలక్కాయ పచ్చడి. ఈ వెలక్కాయలో వైటమిన్ బి, సి, పొటాషియం ఇంకా ఎన్నో పోషకాలు దొరుకుతాయి. దీనికి కావలసిన వస్తువులు చూద్దాం. ముందుగా మనం వెలక్కాయ లోపల ఉన్న గుజ్జునంతటిని ఇలా తీసి పెట్టుకోవాలండి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, కొద్దిగా మెంతులు, ఎక్కువ వద్దండి, చాలా కొద్దిగా వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, కొంచెం బెల్లం, పసుపు, 3 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ఇంగువ. ముందుగా మనం పోపు వేయించుకోవడానికి కొద్దిగా నూనె వేసి ఆవాలు, మెంతులు, మిరపకాయలు, మినపప్పు వేసుకుని చివరిలో ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగిపోయింది కదండి, చల్లారాక ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి వెలగపండు గుజ్జుని, తర్వాత కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, బెల్లం, పచ్చిమిరపకాయలు, వేయించి పెట్టుకున్న పోపు, కొద్దిగా నీళ్లు పోస్తూ మాత్రమే ఆడాలండి, లేకపోతే అప్పుడు పేస్ట్ అయిపోతుంది. చూశారు కదండి, ఎంతో ఆరోగ్యకరమైన షడ్రుచుల పచ్చడి, వెలగపండు పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా శ్రీవారి మెచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.